నా ఇంటి 3వ తరం వారసుణ్ణి ఈ యూనిఫామ్లో చూసి గర్వపడుతున్నాను. నువ్వు బుజ్జికి మిలిటరీ డ్రెస్ కుడతావని మేం ఊహించలేదు అహల్య. చాలా గొప్ప పనిచేశావు. ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. బుజ్జి ఇంట్లో గెలిచాడు, ఇక పోటీలో కూడా గెలుస్తాడు. నేను ముందే చెప్పాను కదమ్మా, అహల్యమ్మ డ్రెస్ కుడితే బుజ్జిబాబుకి ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే అని. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అహల్య. ఆగండి ఆగండి, అందరికంటే అత్తకి థ్యాంక్స్ చెప్పాల్సింది ముందు నేనే. థ్యాంక్స్ అత్తా. ఇప్పుడే కాదు, పోటీలో గెలిచాక ఒకేసారి చెప్పు. అత్తకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మావయ్య. నా కోసం నైట్ అంతా కష్టపడి ఈ డ్రెస్ కుట్టింది. సరే సరే, టైం అవుతుంది, అందరూ రెడీ అవ్వండి, స్కూల్కి వెళ్దాం. ఒరే బుజ్జి, స్కూల్కి వెళ్ళాక ఆ డ్రెస్ వేసుకుందువు గాని ఇప్పుడు విప్పేసి వేరే డ్రెస్ వేసుకో. ఓకే అమ్మమ్మ. పదండి. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందిరా సైదులో? రోజు హోటల్ తిండి తిని తిని నాలుక చచ్చిపడిపోయింది. నా బంగారాన్ని పెళ్లి చేసుకొని తన చేతి వంట తినాలనుందిరా. ఎప్పుడు జరుగుతుందో ఏమో. అన్నా అన్నా అన్నా, ఏందిరా, ఏమైంది? నువ్వు ఆ మేజరింటి మీద కన్నేసి ఉంచమన్నావు కదా, మా 4 కళ్ళు ఉంచామన్నా. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసిందన్నా. ఆ ఇంట్లో బుడ్డడు ఉంటాడు కదా, ఈరోజు వాడు స్కూల్లో ఏదో ఫంక్షన్ అంట, అందరూ అక్కడికి వెళ్తున్నారు. అవునా? ఫంక్షన్ ఎన్ని గంటలకురా? 10 గంటలకన్నా. అయితే ఎక్కువ టైం లేదు, మనం త్వరగా వెళ్ళాలి. ఆ ఫంక్షన్కి మనల్ని పిలవలేదు కదన్నా. ఎరా మనం పేరెంటానికి వెళ్తానమ్మా? ఎప్పుడు నా పక్కన ఉండడం కాదు, కాస్త పనికొచ్చే మాటలు మాట్లాడు. సారీ అన్నా. రేయ్, ఈరోజు ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మీరు రెడీగా ఉండండి, మేము రెడీ అయ్యి వస్తాం. అలాగే అన్నా. పదరా. మీరు కూర్చోండి, నేను బుజ్జిగాని రెడీ చేసి తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేకప్ రూమ్ ఎక్కడ? అటు వెళ్ళండి, రైట్ సైడ్ సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి రారా. నేను నీతో రెడీ చేయించుకోను మమ్మీ, నన్ను అహల్య అత్తే రెడీ చేయాలి. ఏదో కృష్ణాష్టమికి రెడీ చేసిందని రోజు తనే రెడీ చేయాలరా? అహల్య అత్త నైట్ అంతా కష్టపడి నా కోసం డ్రెస్ రెడీ చేసింది. తను ఒక్క డ్రెస్ రెడీ చేస్తే అంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నేను నిన్ను 9 నెలలు మోసి కని పెంచాను, నాకు కొంచెం వాల్యూ ఇవ్వు. అదంతా నాకు తెలీదు. అహల్య అత్తే నన్ను రెడీ చేయాలి, లేదంటే నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయను. మంకు పట్టు పట్టకు బుజ్జి, అమ్మ చెప్పినట్టు విను. నేనెవరి మాట విన్ను, నా మాటే మీరు వినాలి. మావయ్య, నువ్వైనా చెప్పు, అత్తే నన్ను రెడీ చేయాలని. రేయ్, ముందుకేసావంటే 2 తగిలిస్తాను అనుకున్నా. వాడేదో ముచ్చట పడుతున్నాడు కదా, వాడిష్టానికి వదిలేసేయ్. వేలడంత లేడు, ఏంటి వేడిష్టం? పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా. చిన్నపిల్లలు అంతేనమ్మా, వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తారు. అమ్మా అహల్య, బుజ్జిగండి తీసుకెళ్లి రెడీ చెయ్యి. అహల్య, రా బుజ్జి.
మహాతల్లి ముందు నా మనవణ్ణి నా కాకుండా చేసింది, ఇప్పుడు నా ముని మనవణ్ణి నాకు దూరం చేస్తోంది. ఎవరు ఎవరిని దూరం చేయట్లేదు నాన్నమ్మ. నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. ఎందుకమ్మా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? అందరూ ప్రశాంతంగా కూర్చోండి.